గోదావరి జిల్లాలో ఓఎన్జీసీ గ్యాస్ లీకేజ్ హడలెత్తిస్తోంది. తాజాగా తూర్పు గోదావరి జిల్లా సకినేటిపల్లి మండలం అంతర్వేదికరలో గ్యాస్ లీకేజీ కలకలం రేపింది. ఓఎన్జీసీ వెల్స్ నెంబర్ 29 నుంచి భారీగా గ్యాస్ లీక్ అవడాన్ని గమనించిన స్థానికులు భయం గుప్పిట్లో బిక్కుబిక్కుమంటున్నారు. ఏ క్షణాన ఏ ప్రమాదం జరుగుతుందోనని ఆందోళన చెందుతున్నారు. మరోవైపు అప్రమత్తమైన అధికారులు గ్యాస్ లీకేజ్ను కంట్రోల్ చేసేందుకు రంగంలోకి దిగారు. గోదావరి జిల్లాలో ఓఎన్జీసీ గ్యాస్ లీకేజీ హడలెత్తిస్తోంది. తాజాగా తూర్పు గోదావరి జిల్లా సకినేటిపల్లి మండలం అంతర్వేదికరలో గ్యాస్ లీకేజ్ కలకలం రేపింది. ఓఎన్జీసీ వెల్ నెంబర్ 29 నుంచి భారీగా గ్యాస్ లీక్ అవ్వడాన్ని గమనించిన స్థానికులు భయం గుప్పిట్లో బిక్కుబిక్కుమంటున్నారు. ఏ క్షణాన ఏ ప్రమాదం జరుగుతుందోనని ఆందోళన చెందుతున్నారు. మరోవైపు అప్రమత్తమైన అధికారులు గ్యాస్ లీకేజ్ను కంట్రోల్ చేసేందుకు రంగంలోకి దిగారు. గ్యాస్ లీకేజ్ కు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి వర్మ అందిస్తారు. వర్మ, అధికారులు అక్కడికి చేరుకున్నారా? గ్యాస్ లీకేజ్ కంట్రోల్ ఎంత వరకు వచ్చింది? ప్రధానంగా మనం చూసుకుంటే కనుక ఈ అంతర్వేది కర్రలోని వెల్ నెంబర్ 29 నుంచి వెలువడుతున్న గ్యాస్ ని అక్కడ ఓఎన్జీసీ అధికారులు నియంత్రిస్తా ఉన్నారు. దాదాపు మరొక 10 నిమిషాల్లో ఈ గ్యాస్ అదుపులోకి వచ్చే అవకాశాలు మనకు కనిపిస్తా ఉన్నాయి. ఎలాంటి ప్రమాదం లేదనే రెవెన్యూ అధికారులు కూడా ఇక్కడ సాటింపు వేయడం మనకు కనిపిస్తా ఉంది. అయితే మనం ప్రధానంగా చూసుకుంటే కనుక కోనసీమలో చమురు సహజవాయు సంస్థలు ఎలాంటి భద్రతా ప్రమాణాలు పాటించడం లేదు అనడానికి ఈ రోజు గ్యాస్ లీకేజ్ మరో ఉదాహరణగా మనకు కనిపిస్తుంది. ఈ 2 నెలల కాలంలో ఇది వరుసగా 6వ లీక్ అయినప్పటికీ కూడా అధికారుల్లో ఎలాంటి చలనం కనిపించలేదు. పదే పదే ఇలా గ్యాస్ లీక్ అవుతానే ఉంది. ఎలాంటి భద్రతా ప్రమాణాలు పాటించడం లేదు. ఒకవేళ గ్యాస్ లీక్ అయితే కనుక చుట్టుపక్కల గ్రామాల్లో అలారం మోగే విధంగా ఏర్పాట్లు చేస్తామని నగరం ఘటన జరిగినప్పుడు అధికారులు హామీ ఇచ్చారు. అది ఇప్పటి వరకు పాటించలేదు. ఎప్పుడు ఏ గ్యాస్ లీక్ అవుతుందో, ఎప్పుడు ఏ బ్లో అవుట్ సంభవిస్తుందో తామంతా మాడి మసైపోతా ఉన్న భయాందోళనలు మాత్రం ఇక్కడ కోనసీమ వ్యాప్తంగా ప్రజల్లో కనిపిస్తా ఉన్నాయి. తక్షణమే ప్రభుత్వం స్పందించి అటు కేంద్ర ప్రభుత్వం కావచ్చు, ఇటు రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు భద్రతా ప్రమాణాలు పాటించేలాగా చర్యలు తీసుకోవాలి. లేకపోతే కనుక తామంతా కూడా నిద్రపోవడానికి కూడా సహాయించలేకపోతున్నామని వీరంతా చెప్తా ఉన్నారు. ప్రస్తుతం అయితే ఓఎన్జీసీ అధికారులు, అటు రెవెన్యూ అధికారులు చుట్టుపక్కల ఉన్న ఫైర్ ఇంజిన్లు కూడా ఇక్కడికి చేరుకున్నాయి. మరొక 5-10 నిమిషాల్లో ఈ గ్యాస్ ని అరికడతామని అధికారులు చెప్తా ఉన్నారు. రైట్ వర్మ.